प्रवस्त्रान्वितां या वीणां वरदण्डमण्डितकरां या श्वेतपद्मासनां या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवै सदा वन्दिताम्।
మంది. నేను ఇప్పుడు 60 ఏళ్ళు, ఇంకో సంవత్సరం అయితే నా వికెట్ కూడా పడిపోతాను. కుల్ల ముచ్చట సార్, నువ్వు ఇంకా గట్టిగా ఉన్నావు సార్, నువ్వు బాగా చేయగలుగుతావు, ఇంకా మంచిగా చేస్తావు సార్. ఏం చేస్తావన్నా? ఊరోళ్ళు సహకరిస్తలేదు. ఏం చేస్తారు అనుకుంటాడా? అవునా, పిల్లలు ఇచ్చినట్టు గట్ట తెలిసారు సార్. వాడు మూత్రం ప్రయాణ విషయం చెప్తే అన్ని చెప్తూ ఏం చేస్తారు మెంబర్ ఎక్కితే డివోర్స్ ఆఫ్ మెంబర్ ఏంటి అంటున్నాం. సర్పంచ్ వచ్చే, ఎంపీటీసీ వచ్చే, పెద్ద మనిషి వచ్చే, రాములు విషయం పెద్ద చేయకు, ఏం సంగతి ఇదేం? ఏట్లా వాడి చచ్చిపోతే నాకెవడన్నా తెచ్చిస్తురా నా కొడుకును? ఏం చేస్తామన్నా? లేట్ ఇచ్చారు ఉన్నారు అనుకోండి, ఇద్దరు ఏం చేస్తారు? వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? మాకా కంపౌండ్ వాళ్ళు ఎక్కువ పోయి పిల్లలు తల్లిదండ్రులకు వెళ్తామా అంటే చేనకాడు వానికి పొద్దుగడ నాస్తి ఇవ్వాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, మళ్ళీ మధ్యాహ్నం అయినాక రాగి జావ కావాలి, అవసరం అనుకుంటే గుడ్లకు ఫోన్ చేయాలి, గుడ్లు రాకపోతే ఆల్టర్నేటివ్గా అవి పల్లీల ప్యాకెట్లు ఇవ్వాలి. మా పిల్లలకు భోజనం పెట్టలేమన్నా మేము, భోజనం తిన్నికి. నా పిల్లల మళ్ళీ ఇగో పిల్లలకి జరుగుతుంది కూడు పెట్టడానికి నాకు స్కూల్ టైంలో ఉన్నాను. మా పిల్లల్ని నడిచిపెట్టినాము, మీ పిల్లల దగ్గరికి వస్తున్నాం, మీ పిల్లల బాగోగులు చూస్తున్నాం, మన చేతి గడుగుతున్నాం, వాడిని అన్ని గడుగుతున్నాం, అన్నీ చేస్తున్నాం. 61 సంవత్సరాలు మస్తు అవుతుందన్నా అనడానికి ఏముందన్నా మస్తు అంటాం. ప్రకాశ్ సార్ గట్టిగా ఉన్నాడు, ప్రకాశ్ సార్ మీద సంచి ఎత్తుండి ఇంకా నెత్తి మీద పొడుగున్నాడు, ఏం కాదు నడుస్తుంది. సో ఏం కాదు కదా, ఇట్లా ఏం కాదంటే మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతుడు ఉన్నంత వరకు ఉద్యోగం చాలు. అంతకు మించి ఏదున్నా సరే అది తలకు మాసిన భారము. రాబోయే కాలంలో మా పిల్లలకు మన మన్మలతోటి మన్మరాలతో ఆడుకునే పరిస్థితి మనకు ఉండదుగా. మానసికంగా కలిసిపోతాడు, శారీరకంగా కలిసిపోతాడు. ఎందుకంటే ఇవన్నీ చూసేవాడు ఈయన ప్రైమరీగా, ఇది చూసే అది చూసేవాడు, పోయింది చూసే వచ్చింది చూసే. ఆడు ఇంటికాడేం చూస్తాడు, అరే నేను మస్తు చూసినట్టు నాకు అక్కడ దొరకపోమ్మా, నువ్వు ఏం పెట్టినావు నా పనులు. వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కలిసి నీకు కోఆపరేట్ చేసినప్పుడు ఆ పిల్లలు జెమ్స్ తయారవుతారు. తల్లిదండ్రులు ఒక దిక్కు, ప్రభుత్వ ప్రతినిధులు ఇంకో దిక్కు, ప్రజాప్రతినిధులు ఇంకో దిక్కు. ఏం చదువు చెప్తావు నువ్వు? ఆ టీచరు నడుచుకుంటా 10 దాకా వస్తుందిరా నరసింహ చూస్తా. అవురా రోజు ఇదేరా డైలీ ఫోన్ చేద్దాం. మరి పొద్దుగా 9:30 వచ్చి వాడిని 5 గడికి 3 గడికి 5 గడిగినప్పుడు వాడు ఎవరు చూడడు. టీచర్ 10 గంటలకు ఆడ దొరకక మేము పాపం నడుచుకుంటూ వస్తే వీడు బండి మీద ఎక్కించేది ఇచ్చిపెట్టి రోజు లేదు మనం ఆడుకుంటూ వస్తారు ఇద్దరు కలిసి టిక్క అనుకోండి. ఇవి కామెంట్స్. ఈ కామెంట్స్ ఎన్ని చూసినాం మేము? మస్తు చూస్తున్నాం. టీచర్లకు ఇబ్బంది అనిపిస్తుండొచ్చు మాట, కానీ ఇది యథార్థ సత్యమమ్మ. నేను చెప్పేది యథార్థ సత్యము. మీ ముంగట అనకపోవచ్చు, మీ వెనకాల జరిగేది ఇదే. సో అటువంటిది జరగొద్దు అన్నట్టు ఏం చేయాలి మనము? ముందు వీళ్ళకందరికీ అవగాహన కలగాలి. టీచర్ అంటే ఏమిటిది, టీచర్కు గౌరవం ఎట్లియాలి, టీచర్కి ఏమన్నా అంటే ఏం పరిస్థితి ఉంటుంది, మన పిల్లలు ఏ రకంగా బాగుపడతారు అనేటటువంటి అవగాహన ముందు వాళ్ళ తల్లిదండ్రులకు ఉండాలి. అవగాహన, ఆ అవగాహన ఉన్నప్పుడు ఆ గ్రామంలో పిల్లలు డెఫినెట్గా 100% వాళ్ళు ఈ భావి భారత పౌరులు తయారవుతారనే దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో అటువంటి అవగాహన మనం ప్రజల్లో కల్పించినప్పుడు, అది ఆ రకమైనటువంటి పదవి విరమణ అయినప్పుడు మన మనసుకు బాధాకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్న. నేనైతే చివరిగా ఒకటే విషయము, ఇది ఎటువంటి పరిస్థితి అయినా ప్రకాశ్ అన్న తీసుకున్నటువంటి ఈ ఉద్యోగ విరమణ అనేటటువంటిది మనం జాలిగా చేసుకునేటటువంటిది కాదు. రేపటి నుంచి అయ్యో నేను సార్లను కలిసే పరిస్థితి లేదు, ఆ టీచర్లను కలిసే పరిస్థితి లేదు, ఆ పిల్లలకు నేనేం చెప్పలేకపోతా కదా అనేటటువంటి మానసికమైనటువంటి రుగ్మతకు లోనైపోతుంది మనసు మెల్లమెల్లగా. నేను ఇంకో విషయం చెప్తున్నాను, నువ్వు ఏమనుకోకు. ఒక్కరోజు మంచిగా అనిపిస్తుంది, 2 రోజులు తమాషా అనిపిస్తుంది, 3వ రోజు 4వ రోజు ఈ ఊకే ఇంట్లో కూర్చొని ఓడి ఎక్కడ ఓడు పాడగాడు అని శురువవుతుందన్న ఇంట్లో భార్యతోటి.
డిఫరెంట్ అవుతుందని. అరే 4 రోజులు హాలిడే వస్తే నాకే అయిందన్న, వేరే వాళ్ళు అవసరం లేదు. 4 दिन హాలిడే సిరిఫ్ ఊకే టీవీ ముంగట్నే చాయ్ తీసుకురా, కాఫీ తీసుకురా, అది తీసుకురా, ఎవరు పెట్టి కాల పెడుతురా ఈ స్కూల్ కాడ ఈడబో అద్దే ఇద్దే ఏమో మలిపినట్టు. 4 రోజులు అన్న సిరిఫ్ 4 दिन. 4 दिन నువ్వు ఇంకా 40 ఏళ్ళు ఉండాలి ఇంటికాడ. 40 साल 101కి అయితే కూడా 40 ఏళ్ళు ఉండాలి ఖచ్చితంగా. 40 ఏళ్ళు నువ్వు అవన్నీ అనుభవించాలి. అందుకే ఇది ఎటువంటిదంటే ఇది బాధాకరమైందన్న ఇది. ఎందుకంటే మన మిత్రులతోటి మనం దూరం అవుతున్నదనే బాధ మనకు చాలా ఉంటుంది. సో ఎనీహౌ నేను జర ఎక్కువ మాట్లాడిండొచ్చు, కానీ అందరు నిద్ర అవస్థలు ఉన్నారనేటటువంటి ఒక ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్పవలసి వచ్చింది. అటువంటిది మా ప్రకాశం ఎన్ని అనుభవించిండో, నేను సిరిఫ్ ఏకసారి డిప్రెషన్లోనే నాకు ఈ 2-3 అనుభవాలు అయినాయి అన్న. నాకు చాలా బాధ అనిపించింది అన్న. ముఖం చూసి మాట్లాడితే ఏం కాదు, ఈ ముఖాలు చూడకుండా మాట్లాడతారు. అయిననేమో చెప్పిండేమో నువ్వేం చేసినావు, ఇది డేంజర్ అని సార్, ఇది ఈ వెర్షన్ డేంజర్. కాబట్టి సో ప్రకాశన్న ఏమన్నా కావచ్చు, నువ్వు మాత్రం ఈ కవంపల్లిలో ప్రశాంతమైన జీవితంతో ఈ యొక్క ప్రశాంతమైన వాతావరణంలో నువ్వు ఈ ఉద్యోగ విరమణ అనేటటువంటి తీసుకున్నందుకు దానికి సంబంధించిన మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నీకు ఆ దేవుడు ఆయురు ఆరోగ్యం అన్న, నీకు టైంపాస్ అయితే లేదు అన్నప్పుడు ఒకసారి నాకు ఫోన్ చేయి, నేనే చౌరస్తాకు వస్తా, నువ్వు యాడికి రా. ఎంత జీవితాన్ని టైంపాస్ చేసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటామన్న మనం. ఎప్పుడైతే ఏకాంతంలో ఉంటామో అప్పుడే కథ సుఖాంతం అవుతుంది. ఏకాంతంలో ఉంటేనే కథ సుఖాంతం. ఇక ఏంటంటే మనకు సమస్య అనేది ఏర్పడినప్పుడు మనము బయటికి వచ్చేసేయాలి. వెళ్ళి బయటకు వస్తే అందరితో పాటు మనం ఉంటేనే మనకు మానసికమైనటువంటి ఆనందం ఉంటుంది. ఏకాంతంలో ఉంటే ఇంకా పోతాడు వాడు, అట్లా 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 డీప్లోకి పోతాడు, డీప్ స్లీప్ అయిపోతుంది మనిషి. అట్లా కాదు, మనకు మానసికంగా ఆందోళన అనిపించినప్పుడు తుల్యాన యాడున్నావు, ఆనందరావు సార్ యాడున్నావు, రండి జరసేపు మాట్లాడుకుందాం. 2-3 గంటలు ఎంత టైం పాస్ అయితే అంత టైం పాస్ చేసుకోవాలి. ఇంకేం చేసేది లేదు. 27 సంవత్సరాలు సర్వీస్ చేసినాము, పిల్లల పెళ్ళిళ్ళు చేసినాం, మన్మలు చేసినాం, మన్మరాలను చూసినాం, అన్నీ చూసినాం. ఇంకేం చేసేది ఉన్నది, మనకేం చేసేది లేదు. కాబట్టి ఇవన్నిటి కూడా మీరు మనసులో పెట్టుకోకుండా చక్కటి జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ, ఆ దేవుడు మీకు ఆయురు ఆరోగ్యము ఐశ్వర్యము పిల్లా పాపల యొక్క ఆశీర్వాదాలు, వాళ్ళ మీద మీ దయాదాక్షిణ్యాలు అన్నీ కూడా ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలి తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. చూసుకోవాలని మరి పదవీ విరమణ పొందుతున్నటువంటి మరి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలామంది మరి ఇప్పటిదాకా చెప్పడం జరిగింది, ఏదేమైనా ఉద్యోగస్తునికి సంస్థలలో పనిచేసిన కానీ ఉపాధ్యాయుడిని మాత్రము కేవలము ఇంకొక ఉపాధ్యాయుడే పనిచేస్తాడు. స్థానంలో ఉండేటటువంటి వాడు కేవలం ఉపాధ్యాయుడు. పనిచేసే వాళ్ళు నువ్వెంత సంపాదించినావు, నువ్వే బిల్డింగ్ కట్టినావు, నువ్వే కారు కొన్నావు అని మాట్లాడుకుంటూ ఉంటారు, నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. కానీ ఉపాధ్యాయుడు మాత్రము ఏది సంపాదించుకోకుండా అపారమైనటువంటి జ్ఞాన సంపదను ఈ యొక్క చిన్నతరాలకు అందించి తాను ఇక్కడ అందించినటువంటి మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆశించని కొలువు నీది ఉపాధ్యాయుడా, అలు పెరుగని వృత్తి నీది ఉపాధ్యాయుడా. ఆశించని కొలువు నీది ఉపాధ్యాయుడా, అలు పెరుగని వృత్తి నీది ఉపాధ్యాయుడా. మనసెరిగిన వాడా మమత పంచువాడా, మనసెరిగిన వాడా మమత పంచువాడా. పసిపిల్లల బాగు కొరకు ప్రతి క్షణము తపన చెంది
పసిబాలల భవితకు బంగారు బాటలు వేసిన ఆశించని కొలువు నీది ఉపాధ్యాయుడా, అలు పెరుగని వృత్తి నీది ఉపాధ్యాయుడా. పసిపిల్లల సర్వం పసిబాలల ప్రాణం, పసిపిల్లల సర్వం పసిబాలల ప్రాణం, పాఠశాలనే నీకు మరో ప్రపంచం, పసి మనసుల చిరునవ్వుల నీకు ఆనందం, ఆశించని కొలువు నీది ఉపాధ్యాయుడా, అలు పెరుగని వృత్తి నీది ఉపాధ్యాయుడా. కులమతమనకుండా జాతి భేదమనక, కులమతమనకుండా జాతి భేదమనక, అందరొక్కటని తెలిపిన ఆదర్శమూర్తివి, సమాజ నిర్మాణం సాధించు కీర్తి నీది, ఆశించని కొలువు నీది ఉపాధ్యాయుడా, అలు పెరుగని వృత్తి నీది ఉపాధ్యాయుడా. ఎన్ని బాధలున్నా ఎంత కష్టమున్నా, ఎన్ని బాధలున్నా ఎంత కష్టమున్నా, ఓర్పు సహనం నీదే సమాధానమో, వేదనంత మనసులో దాచుకుంటావు, వేదాలన్నీ నీవు వల్లె వేస్తావు, ఆశించని కొలువు నీది ఉపాధ్యాయుడా, అలు పెరుగని వృత్తి నీది ఉపాధ్యాయుడా. తరగతి గదిలోనే సర్వం సృష్టించి, తరగతి గదిలోనే సర్వం సృష్టించి, మరో ప్రపంచానికే మార్గమైతవు, పసిబాలల ప్రపంచాన సృష్టికర్తవు, ఆశించని కొలువు నీది ఉపాధ్యాయుడా, అలు పెరుగని వృత్తి నీది ఉపాధ్యాయుడా. వాతావరణంలో ప్రవేశించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇంతకుముందు మన మిత్రులు చాలామంది మాట్లాడుతూ ప్రకాశం సార్ గురించి చెప్పడం జరిగింది. ఉపాధ్యాయ విద్యారంగ చరిత్రను రంగరిస్తూ, అంతరంగాలను వెల్లడిస్తూ, అనుభవాలను వల్లివేస్తూ అనర్గళంగా సాగినటువంటి శ్రీ మా పెద్దలకు మరోసారి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. సుఖస్వానంతరం దుఃఖం, దుఃఖస్వానంతరం సుఖానిచ దుఃఖానిచ. ఆ సుఖము దుఃఖము అనేటి సైకిల్ చైన్ ఎట్లా తిరుగుతుంటుందో ఆ విధంగా తిరుగుతుంటుందని ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ చెప్పారు. బాధ అవుతుంది, రిటైర్మెంట్ ఫంక్షన్ లోపల సార్ రేపటి నుంచి దూరం అవుతారని మన మిత్రులు చాలామంది మాట్లాడారు. వాస్తవ పరిస్థితులను మిత్రులు చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది. కాబట్టి కర్త కర్మ క్రియ అయినటువంటి మన ఉద్యోగ విరమణ అభినందన సభ శ్రీ ఎస్ ప్రకాశం సార్ గారు. ఇంతమంది నేను ఇప్పుడు 60 ఏళ్ళు, ఇంకో సంవత్సరం అయితే నా వికెట్ కూడా పడిపోతాను. కుల్ల ముచ్చట సార్, నువ్వు ఇంకా గట్టిగా ఉన్నావు సార్, నువ్వు బాగా ఎదుగుతావు, ఇంకా మంచిగా చేస్తావు సార్. ఏం చేస్తావన్నా? ఊరోళ్ళు సహకరిస్తలేదు, ఏం చేస్తారు అనుకుంటాడా? అవునా, పిల్లలు ఇచ్చినట్టు గట్ట తెలిసిస్తారు. వాడు మూత్రం పెరిగిన విషయం చెప్తూ అన్ని చెప్తూ ఏం చేస్తారు మరి, ఎక్కితే డివోర్స్ అప్పుడు మరి అంటున్నాడు. సర్పంచ్ వచ్చే, ఎంపీటీసీ వచ్చే, పెద్ద మనిషి వచ్చే, రాములు విషయం పెద్ద చేయకు, ఏం సంగతి ఇదేం? ఏట్ల వాడి చచ్చిపోతే నాకెవడన్నా తెచ్చిస్తురా నా కొడుకును? ఏం చేస్తామన్నా? లేట్ ఇచ్చారు ఉన్నారు అనుకోండి, ఇద్దరు ఏం చేస్తారు వాళ్ళు? ఏం సమాధానం చెప్తారు? మాకా కంపౌండ్ వాళ్ళు ఎక్కువ కొన్ని పిల్లలు తల్లిదండ్రులకు వెళ్తామా అంటే చేంకాడులే, వానికి పొద్దుగడ నాస్తి ఇవ్వాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, మళ్ళీ మధ్యాహ్నం అయినాక రాగి జావ కావాలి, అవసరం అనుకుంటే గుడ్లకు ఫోన్ చేయాలి, గుడ్లు రాకపోతే ఆల్టర్నేటివ్గా అది పల్లీల ప్యాకెట్లు ఇవ్వాలి. మా పిల్లలకు భోజనం పెట్టలేమన్నా మేము, భోజనం తిన్నికి. నా పిల్లల మళ్ళీ పిల్లలకి జరంత కూడు పెట్టడానికి నాకు స్కూల్ టైంలో ఉన్నాను. మా పిల్లల్ని నడిచిపెట్టినాము, మీ పిల్లల దగ్గరికి వస్తున్నాం, మీ పిల్లల బాగోగులు చూస్తున్నాం, వాడిని చేతి కడుగుతున్నాం, వాడిని అన్ని కడుగుతున్నాం, అన్ని చేస్తున్నాం.
61 సంవత్సరాలు మస్తు అవుతుందన్న అనడానికి ఏముందని మస్తు అంటాం. ప్రకాశాలు గట్టిగా ఉన్నాడు, ప్రకాశాల మీద సంచెత్తుండి ఇంకా నెత్తి మీద పొడుగున్నాడు, ఏం కాదు నడుస్తుంది. సో ఏం కాదు కదా, ఇట్లా ఏం కాదంటే మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతుడు ఉన్నంత వరకు ఉద్యోగం చాలు. అంతకు మించి ఏదున్నా సరే అది తలకు మాసిన భారము. రాబోయే కాలంలో మా పిల్లలకు మన మనవళ్ళతోటి మనవరాళ్ళతో ఆడుకునే పరిస్థితి మనకు ఉండదుగా. మానసికంగా కలిసిపోతాడు, శారీరకంగా కలిసిపోతాడు. ఎందుకంటే ఇవన్నీ చూసేవాడు ఈయన ప్రైమరీగా, ఇది చూసే అది చూసేవాడు, పోయింది చూసే వచ్చింది చూసే. ఆడు ఇంటికాడ ఏం చూస్తాడు, అరే నేను మస్తు చూసినట్టు నాకు అక్కడ దొరకపోమ్మా, నువ్వు ఏం పెట్టినావు నా పనులు. వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కలిసి నీకు కోఆపరేట్ చేసినప్పుడు ఆ పిల్లలు జెమ్స్ తయారవుతారు. తల్లిదండ్రులు ఒక దిక్కు, ప్రభుత్వ ప్రతినిధులు ఇంకో దిక్కు, ప్రజాప్రతినిధులు ఇంకో దిక్కు. ఏం చదువు చెప్తావు నువ్వు? ఆ టీచరు నడుచుకుంటా 10 దాకా వస్తుందిరా నరసింహ చూస్తా, అవురా రోజుకి ఇదేరా డైలీ ఫోన్ చేద్దాం. మరి పొద్దుగాల 9:30 వచ్చి ఇవన్నీ అది గడిగి ముడ్డి గడిగి ఇది గడిగినప్పుడు వాడు ఎవరు చూడడు. టీచర్ 10 గంటలకు ఆడ దొరకక మీ పాపం నడుచుకుంటూ వస్తే వీడు బండి మీద ఎక్కించేది ఇచ్చిపెట్టి రోజు లేదు వాళ్ళు ముచ్చట ఆడుకుంటూ వస్తారు ఇద్దరు కలిసి టిక్క అనుకోండి. ఇవి కామెంట్స్. ఈ కామెంట్స్ ఎన్ని చూసినాం మేము? మస్తు చూస్తున్నాం. టీచర్లకు ఇబ్బంది అనిపిస్తుండొచ్చు మాట, కానీ ఇది యథార్థ సత్యమమ్మ. నేను చెప్పేది యథార్థ సత్యము. మీ ముంగట అనకపోవచ్చు, మీ వెనకాల జరిగేది ఇదే. సో అటువంటిది జరగొద్దు అన్నట్టు ఏం చేయాలి మనము? ముందు వీళ్ళకందరికీ అవగాహన కలగాలి. టీచర్ అంటే ఏమిటిది, టీచర్కు గౌరవం ఎట్లియాలి, టీచర్కి ఏమన్నా అంటే ఏం పరిస్థితి ఉంటుంది, మన పిల్లలు ఏ రకంగా బాగుపడతారు అనేటటువంటి అవగాహన ముందు వాళ్ళ తల్లిదండ్రులకు ఉండాలి. అవగాహన, ఆ అవగాహన ఉన్నప్పుడు ఆ గ్రామంలో పిల్లలు డెఫినెట్గా 100% వాళ్ళు ఈ భావి భారత పౌరులు తయారవుతారనే దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో అటువంటి అవగాహన మనం ప్రజల్లో కల్పించినప్పుడు, అది ఆ రకమైనటువంటి పదవి విరమణ అయినప్పుడు మన మనసుకు బాధాకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్న. నేనైతే చివరిగా ఒకటే విషయము, ఇది ఎటువంటి పరిస్థితి అయినా ప్రకాశన్న తీసుకున్నటువంటి ఈ ఉద్యోగ విరమణ అనేటటువంటిది మనం జాలిగా చేసుకునేటటువంటిది కాదు. రేపటి నుంచి అయ్యో నేను ఆ సార్లను కలిసే పరిస్థితి లేదు, ఆ టీచర్లను కలిసే పరిస్థితి లేదు, ఆ పిల్లలకు నేనేం చెప్పలేకపోతా కదా అనేటటువంటి మానసికమైనటువంటి రుగ్మతకు లోనైపోతుంది మనసు మెల్లమెల్లగా. నేను ఇంకో విషయం చెప్తున్నాను, నువ్వేమనుకోకు. ఒక్కరోజు మంచిగా అనిపిస్తుంది, 2 రోజులు తమాషా అనిపిస్తుంది, 3వ రోజు 4వ రోజు ఈ ఊకే ఇంట్లో కూర్చొని ఓడి ఎక్కడ ఓడు పాడగాడు అని శురువు అవుతుందన్న. ఇంట్లో భార్యతోటి డెఫినెట్ అవుతుందన్న. అరే 4 రోజులు హాలిడే వస్తే నాకే అయిందన్న, వేరే వాళ్ళు అవసరం లేదు. 4 दिन హాలిడే సిర్ఫ్ ఊకే టీవీ ముంగట్నే చాయ్ తీసుకురా, కాఫీ తీసుకురా, అది తీసుకురా, ఎవరు పెట్టుకాల పెడుతురా ఈ స్కూల్ కాడ ఈడబో అద్దే ఇద్దే ఏమో మలిపినట్టు. 4 రోజులు అన్న సిర్ఫ్ 4 दिन. 4 दिन మే నువ్వు ఇంకా 40 ఏళ్ళు ఉండాలి ఇంటికాడ. 40 साल 101కి అయితే కూడా 40 ఏళ్ళు ఉండాలి ఖచ్చితంగా. 40 ఏళ్ళు నువ్వు అవన్నీ అనుభవించాలి. అందుకే ఇది ఎటువంటిదంటే ఇది బాధాకరమైందన్న. ఇది ఎందుకంటే మన మిత్రులతోటి మనం దూరం అవుతున్నదనే బాధ మనకు చాలా ఉంటుంది. సో ఎనీహౌ నేను జర ఎక్కువ మాట్లాడిండొచ్చు, కానీ అందరు నిద్ర అవస్థలు ఉన్నారనేటటువంటి ఒక ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్పవలసి వచ్చింది. అటువంటిది మా ప్రకాశాన్ని ఎన్ని అనుభవించిండో, నేను సిర్ఫ్ ఏకసారి డిప్రెషన్లోనే నాకు ఈ 2-3 అనుభవాలు అయినాయి అన్న. నాకు చాలా బాధ అనిపించింది అన్న. ముఖం చూసి మాట్లాడితే ఏం కాదు, ఈ ముఖాలు చూడకుండా మాట్లాడతారు. అయిననేమో చెప్పిండేమో నువ్వేం చేసినావు, ఇది డేంజర్ అని సార్, ఇది ఈ వెర్షన్ డేంజర్. కాబట్టి సో ప్రకాశన్న ఏమన్నా కావచ్చు, నువ్వు మాత్రం ఈ కవంపల్లిలో ప్రశాంతమైన జీవితంతో ఈ యొక్క ప్రశాంతమైన వాతావరణంలో నువ్వు ఈ ఉద్యోగ విరమణ అనేటటువంటి తీసుకున్నందుకు దానికి సంబంధించిన మా హృదయపూర్వక
ధన్యవాదాలు తెలుపుకుంటూ, నీకు ఆ దేవుడు ఆయురు ఆరోగ్యం అన్న నీకు టైంపాస్ అయితే లేదు అన్నప్పుడు ఒకసారి నాకు ఫోన్ చేయి, నేనే చౌరస్తాకు వస్తా, నువ్వు యాడికి రా. ఎంత జీవితాన్ని టైంపాస్ చేసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటామన్నాం మనం. ఎప్పుడైతే ఏకాంతంలో ఉంటామో అప్పుడే కథ సుఖాంతం అవుతుంది. ఏకాంతంలో ఉంటేనే కథ సుఖాంతం. ఇక ఏంటంటే మనకు సమస్య అనేది ఏర్పడినప్పుడు మనము బయటికి వచ్చేసేయాలి. అందుకెళ్ళి బయటకు వస్తే అందరితో పాటు మనం ఉంటేనే మనకు మానసికమైనటువంటి ఆనందం ఉంటుంది. ఏకాంతంలో ఉంటే ఇంకా పోతాడు వాడు, అట్లా 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 డీప్లోకి పోతాడు, డీప్ స్లీప్ అయిపోతుంది మనిషి. అట్లా కాదు, మనకు మానసికంగా ఆందోళన అనిపించినప్పుడు తుల్యాన యాడున్నావు, ఆనందరావు సార్ యాడున్నావు, రండి జరసేపు మాట్లాడుకుందాం. 2-3 గంటలు ఎంత టైం పాస్ అయితే అంత టైం పాస్ చేసుకోవాలి. ఇంకేం చేసేది నేను 27 సంవత్సరాలు సర్వీస్ చేసినాము, పిల్లల పెళ్ళిళ్ళు చేసినాం, మన్మలు చేసినాం, మన్మరాలను చూసినాం, అన్నీ చూసినాం. ఇంకేం చేసేడుకున్నది, మనకేం చేసేది లేదు. కాబట్టి ఇవన్నిటి కూడా మీరు మనసులో పెట్టుకోకుండా చక్కటి జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ, ఆ దేవుడు మీకు ఆయురు ఆరోగ్యము ఐశ్వర్యము పిల్ల పాపల యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ మీద మీ దయాదాక్షిణ్యాలు అన్నీ కూడా ఉండాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలి తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. చూసుకోవాలని మరి పదవీ విరమణ పొందుతున్నటువంటి మరి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలామంది మరి ఇప్పటిదాకా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఉద్యోగస్తునికి సంస్థలలో పనిచేసిన కానీ ఉపాధ్యాయుడిని మాత్రము కేవలము ఇంకొక ఉపాధ్యాయుడే పనిచేస్తాడు. స్థానంలో ఉండేటటువంటి వాడు కేవలం ఉపాధ్యాయుడు. పనిచేసే వాళ్ళు నువ్వెంత సంపాదించినావు, నువ్వే బిల్డింగ్ కట్టినావు, నువ్వే కారు కొన్నావు అని మాట్లాడుకుంటూ ఉంటారు, నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. కానీ ఉపాధ్యాయుడు మాత్రము ఏది సంపాదించుకోకుండా అపారమైనటువంటి జ్ఞాన సంపదను ఈ యొక్క చిన్న తరాలకు అందించి తాను ఇక్కడ అందించినటువంటి మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆశించని కొలువు నీది ఉపాధ్యాయుడా, అల్లు పెరుగని వృత్తి నీది ఉపాధ్యాయుడా. ఆశించని కొలువు నీది ఉపాధ్యాయుడా, అల్లు పెరుగని వృత్తి నీది ఉపాధ్యాయుడా. మనసెరిగిన వాడా మమత పంచువాడా, మనసెరిగిన వాడా మమత పంచువాడా. పసిపిల్లల బాగు కొరకు ప్రతిక్షణము తపన చెంది, పసిబాలల భవితకు బంగారు బాటలు వేసిన ఆశించని కొలువు నీది ఉపాధ్యాయుడా, అల్లు పెరుగని వృత్తి నీది ఉపాధ్యాయుడా. పసిపిల్లల సర్వం పసిబాలల ప్రాణం, పసిపిల్లల సర్వం పసిబాలల ప్రాణం. పాఠశాలనే నీకు మరో ప్రపంచం, పసి మనసుల చిరునవ్వులే నీకు ఆనందం. ఆశించని కొలువు నీది ఉపాధ్యాయుడా, అల్లు పెరుగని వృత్తి నీది ఉపాధ్యాయుడా. కులమతమనకుండా జాతి భేదమనక, కులమతమనకుండా జాతి భేదమనక, అందరొక్కటని తెలిపిన ఆదర్శమూర్తివి. సమాజ నిర్మాణం సాధించు కీర్తి నీది, ఆశించని కొలువు నీది ఉపాధ్యాయుడా, అలు పెరుగని వృత్తి నీది ఉపాధ్యాయుడా. ఎన్ని బాధలున్నా ఎంత కష్టమున్నా, ఎన్ని బాధలున్నా
ఎంత కష్టమున్నా ఓర్పు సహనం నీదే సమాధానమో వేదనంత మనసులో దాచుకుంటావు వేదాలన్నీ నీవు వల్లె వేస్తావు ఆశించని కొలువు నీది ఉపాధ్యాయుడా అలు పెరుగని వృత్తి నీది ఉపాధ్యాయుడా తరగతి గదిలోనే సర్వం సృష్టించి తరగతి గదిలోనే సర్వం సృష్టించి మరో ప్రపంచానికే మార్గమైతవు పసిబాలల ప్రపంచాన సృష్టికర్తవు ఆశించని కొలువు నీది ఉపాధ్యాయుడా అలు పెరుగని వృత్తి నీది ఉపాధ్యాయుడా. వాతావరణంలో ప్రవేశించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇంతకుముందు మన మిత్రులు చాలామంది మాట్లాడుతూ ప్రకాశం సార్ గురించి చెప్పడం జరిగింది. ఉపాధ్యాయ విద్యారంగ చరిత్రను రంగరిస్తూ అంతరంగాలను వెల్లడిస్తూ అనుభవాలను వల్లివేస్తూ అనర్గళంగా సాగినటువంటి శ్రీ మా పెద్దలకు మరోసారి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. సుఖస్వానంతరం దుఃఖం దుఃఖస్వానంతరం సుఖానిచ దుఃఖానిచ. ఆ సుఖము దుఃఖము అనేటి సైకిల్ చైన్ ఎట్లా తిరుగుతుంటుందో ఆ విధంగా తిరుగుతుంటుందని ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ చెప్పారు. బాధ అవుతుంది, రిటైర్మెంట్ ఫంక్షన్ లోపల సార్ రేపటి నుంచి దూరం అవుతారని మన మిత్రులు చాలామంది మాట్లాడారు. వాస్తవ పరిస్థితులను మిత్రులు చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది. కాబట్టి కర్త కర్మ క్రియ అయినటువంటి మన ఉద్యోగ విరమణ అభినందన సభ శ్రీ ఎస్ ప్రకాశం సార్ గారు, ప్రకాశం సార్ వారి సతీమణి, అలాగే అన్నగారు సంగమేశ్వర్ సార్, మిగతా మండల జిల్లా రాష్ట్ర పార్టీలు కావచ్చు, యూనియన్ ప్రధాన బాధ్యులందరికీ, అలాగే ముఖ్యంగా ముఖ్య అతిథులందరూ వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉన్నది స్టేజ్ పైన. సరే, సారు వారి బంధువు మిత్రగణానికి, అలాగే వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు చాలా చక్కనైనటువంటి సూర్యనము విలేజర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమానికి వచ్చి మాజీ కావచ్చు, తాజా కావచ్చు, అందరూ విలేజర్స్ చాలామంది వచ్చి రావడం జరిగింది. సార్ గారిని సన్మానం చేసి వెళ్ళడం జరిగింది. అది సంతోషపడాల్సిన అవసరం అని విషయము. ఎందుకంటే అన్ని వృత్తుల్లో కాస్త ఇప్పటికీ మంచి గౌరవంగా ఉన్నటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని చెప్పేసి నా అభిప్రాయము. అందుకే ఊరి పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో వచ్చి సన్మానం చేయడం జరిగింది. వారికి మండల విద్యాశాఖ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. వేరే వృత్తిల వాళ్ళకైతే ఆఫీసుల్లో కావచ్చు, ఇప్పుడు ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, ఇతర ఉద్యోగస్తులు కావచ్చు, కొద్దిమంది సమక్షంలో 10 నుంచి 15 మహా అంటే 20 మంది వారి సమక్షంలో సన్మానం, ఉద్యోగ విరమణ సన్మానం ఉంటుంది. కానీ మన వృత్తి అలా కాదు. పిల్లలందరి మధ్యన, అలాగే బంధుమిత్ర గణం మధ్యన చాలామంది ఊరి పెద్దల సమక్షంలో ఇటువంటి చక్కటి కార్యక్రమంలో పదవి విరమణ చేస్తున్నందుకు ప్రకాశం సార్ గారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంతకుముందు ఒకరి నుంచి ఒకరు అంటే ప్రకాశం సారు వారి సతీమణి దండలు వేసుకుంటూ ఉంటే షష్ఠి పూర్తి చేసుకున్నట్లుగా ఉంది. ప్రతి ఉద్యోగి 60 సంవత్సరాలు దాటుతున్నాడు కాబట్టి షష్ఠి పూర్తి చేసుకొని రిటైర్ అవుతూ ఉన్నారు. చాలా సంతోషమైనటువంటి విషయము. అలాగే ప్రకాశం సార్ గారు 27 సంవత్సరాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో చక్కటి ప్రతిభ కనబరుస్తూ ఎంతోమందిని విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేటువంటి సందర్భము. అలాగే ఇప్పటికీ అసలు సారు రిటైర్ అవుతున్నారు అంటే ఎవరు నమ్మలేని పరిస్థితి. ఇంకనూ 10 సంవత్సరాల పాటు చక్కటి ఉద్యోగ
అంటే ఉద్యోగంలో చక్కటి ప్రతిభ కనబరిచేటట్టు కనిపిస్తూ ఉన్నారు. ఇటువంటి అంటే చక్కటి ఆరోగ్యంగా ఉంటూ ఉపాధ్యాయ వృత్తిని చక్కగా నిర్వర్తించడంలో ప్రకాశం సార్ నిర్వర్తించడంలో వారి యొక్క సత్యమణి యొక్క సహకారము ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయము. చాలా సంతోషం అమ్మ. ఎప్పుడు చూసినా సారు నవ్వుతూ చక్కటి హావభావాలు ప్రదర్శిస్తూ ఆరోగ్యంగా ఉండడం చూస్తూ ఉంటాం. చాలా రోజుల నుంచి పరిచయం నాకు సారు. అలాగే ఒక స్కూల్ ఎగ్జాంపుల్కు అంటే నేను గమనించినటువంటి సందర్భము, కొన్ని స్కూళ్ళలో సింగిల్ టీచర్లు ఉన్నప్పుడు ఖమ్మంపల్లి నుంచి అబ్జెక్ట్ చేయండి సార్, ఒక రోజు 2 రోజులు అట్లా పంపించండి అంటే, లేదు సార్ నేనే కడతాను అని చెప్పేసి ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులుగా అని చెప్పేసి ఫీల్ కాకుండా తను ముందుండి వెళ్ళవలసినటువంటి పాఠశాలకు అంటే డిప్యుటేషన్గా 1-2 రోజులు వెళ్ళినటువంటి చాలా సందర్భాలు చూడడం జరిగింది. మరి మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీకు. అలాగే మంచి వాతావరణము ఈ ఖమ్మంపల్లి. వినయ్ సార్ బరువు బాధ్యతలన్నీ మీకు అప్పచెప్తూ వెళ్ళడం జరుగుతూ ఉన్నది కాబట్టి నెక్స్ట్ వచ్చే జూన్లో ఎన్రోల్మెంట్ పెంచాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. సార్ గారి సలహాలు సూచనలు కావచ్చు తీసుకోండి. అలా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సమన్వయంతో పనిచేస్తూ ఎన్రోల్మెంట్ పెంచాల్సిందిగా మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటూ నేర్చుకుంటూ విద్యార్థులకు నేర్పుతూ ముందుకెళ్తున్నటువంటి కాలంలో మొన్ననే చూశాం, రిటైర్మెంట్ ఏజ్లో కూడా పూర్వపు చదువుకునే రోజుల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ఇప్పటికీ ఉపాధ్యాయులకు ఉందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నా ఈ సందర్భం. దీనికి నిదర్శనము టెట్ యొక్క రిజల్ట్. మొన్ననే ప్రకటించినటువంటి అంటే కీ పేపర్ వచ్చింది నిన్ననే. టెట్ రిజల్ట్ సుమారుగా 85 నుంచి 90% పాస్ అయ్యారని చెప్పేసి భావిస్తున్నాం. 90% పైగా. అంటే నేటికి తాము బోధిస్తున్నటువంటి సబ్జెక్టే కాకుండా ఇతర సబ్జెక్టులో కూడా ఇంకా ప్రావీణ్యము చాలా చక్కగా పదిలంగా ఉంచుకున్నారని చెప్పేసి భావిస్తున్నా. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తూ భావి జీవితం ప్రకాశం సార్ గారు నిండు నూరేళ్ళు కుటుంబం అందరితో చక్కటి ఆరోగ్యంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సన్మాన గ్రహీత ప్రకాశం సార్ వాళ్ళ దంపతులకు నా నమస్కారం తెలియజేస్తూ పిల్లలందరికీ ఆశీర్వచనాలు తెలుపుతున్నాను. సారు నేను కలిసి రుద్రారంలో పనిచేశాము, 9 సంవత్సరాలు పనిచేశాము. సారు ఎంత ధైర్యం ఇస్తాడంటే, నేను హెచ్ఎం సార్ అసిస్టెంట్ ఉండే, ఎంత ధైర్యం ఇస్తాడంటే ఏ దానికి కూడా ఎవరికైనా చిన్న పిల్లవాడికి దెబ్బ తాకినా ఏది తాకినా ఏం టెన్షన్ పడకుండా మేడం చెప్దాం సర్ది చెప్దామని. ఈ విధంగా ఒక్కోసారి అయితే ఒక పిల్లవాడికి పెద్ద యాక్సిడెంట్ అయింది, చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఇక నేను సస్పెండ్ అయితే అనుకున్న ఆ టైంలో. అప్పుడు సారు లీవ్లో ఉండే, ఫోన్ చేస్తే వచ్చి సార్ ఇట్లా లేపుకొని పోయి హాస్పిటల్లో జాయిన్ చేసి మళ్ళీ తెల్లవారి హాస్పిటల్కి పోయి అందరం చూసి ఏం టెన్షన్ పడద్దు మేడం ఏం కాదని చెప్పేసి అప్పుడు ఆ పిల్లవాడికి ఎంత సేవ చేసినామో సార్కి తెలుసు, నాకు తెలుసు. స్కూల్కు జస్ట్ 4-5 minutes ఉండే అప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయింది రుద్రారంలో. ఆ విధంగా సార్ ఎన్నో సంఘటనలు ఒక్కటి కాదు చెప్పడానికి. సార్ ఫస్ట్ వచ్చినప్పుడు మీరు తీసుకోండి సార్ హెచ్ఎంగా మీరంటే, లేదు మేడం మీరు పెద్దవాళ్ళు తీసుకోవాలంటే సరే తీసుకున్నాక చిట్టి వేసుకుందాం సార్ అందరం కలిసి చిట్టి వేసుకుందాము, ఎన్ని పైసలు ఉన్నా ఖర్చు అయితే. చిట్టీలు ఎట్లా వేస్తారు మేడం, వచ్చిన జీతమే సరిపోదు, ఇంకా చిట్టీలకు ఎట్లా ఉంటుంది అని అంటే, కాదు సార్ అది కాదు లెక్క, అది కాదు ఎంతో కొంత ఉంచుకొని చిట్టేయాలంటే నేనే కొంతవరకు వేయలేను, చూద్దాం సార్ ప్రయత్నిద్దామని అంటే, లేదు మనం అందరం కలిసి ఒక 1000 రూపాయలు చిట్టేసుకుందాము అని అంటే సరే అని చెప్పేసి
నా జీవితంలో మీకు చిట్టి వేసి పైసలు జమ చేయడం నేర్పించిన టీచర్ అన్నాడు. అప్పటి నుంచే సార్ చిట్టి స్టార్ట్ చేసింది. లేకపోతే ఎట్లేస్తారు పైసలు అసలు సరిపోవు, సంసారానికి ఎట్లేస్తారు మేడం అంటే కాదు సరిపోవు, ఎప్పుడు కూడా సరిపోవు అని చెప్పేసి ఆ విధంగా సారు మేము కుటుంబ సభ్యుల్లాగా చాలా కలిసిమెలిసి ఉంటుంటిమి. సారు మా ఫంక్షన్లో కానీ సార్ నేను కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిటైర్ అయినా. పోయిన 31 నాడు నా ప్రోగ్రామ్ నడుస్తున్నది ఇక్కడ కంజోల్లో రిటైర్ అయినా నేను. సార్ లాస్ట్ మూమెంట్లో ప్రమోషన్ తీసుకున్నా. ఆ విధంగా చాలా కుటుంబ సభ్యులాగా ఉంటుంది, చాలా కలిసిమెలిసి ఉండే. సార్ యొక్క సేవలకు మీరు చెప్పరానిది చాలా సహకరించుండు. 9 ఏళ్ళు ఎంత బాగా గడిచిపోయింది. సార్ ధన్యవాదాలు సార్. మీరు మీ కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఏదో నాకు తోచిన కొన్ని విషయాలు చెప్పాలంటూ చెప్పండి. ఇక్కడ నేటి మా సోదరులు సంబి ప్రకాశం గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక ప్రధానోపాధ్యాయులు గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎంఈఓ గారికి, వేదికను అలంకరించిన స్కూల్ యొక్క ఉపాధ్యాయుని బృందానికి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రకాశం సార్ సన్నిహితులు, బంధుమిత్రులు మరియు ఇతర ఉపాధ్యాయులు ఈ చిన్నారులకు ఈ సందర్భంగా ఆ యొక్క హృదయపూర్వక నమస్కారం. ప్రతి ఉద్యోగికి ఉద్యోగం ఇచ్చినప్పటికీ రిటైర్మెంట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. జీవితంలో ఏది ఫిక్స్ కాకుండా రిటైర్మెంట్ అనేది ఫిక్స్ అవుతుంది. అయినప్పటికీ ఉద్యోగం ఎక్కేటంత ఉత్సాహం రిటైర్మెంట్ అంటే అయినప్పుడు తప్పకుండా బాధ ఉంటుంది. అది తప్పనిది, తప్పించుకోలేనిది. మరి మా అన్నగారికి బాధ ఉన్నప్పటికీ కూడా అది తప్పనిసరి పరిస్థితి. మరి అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కార్యక్రమం చూసిన తర్వాత చాలామంది పెద్దలు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, చాలామంది పెద్దలు వచ్చేసారు. ఎంఈఓ గారు కానీ వాళ్ళందరూ కానీ. దురదృష్టవశాత్తు చాలామంది మా అన్నగారు సక్సెస్ఫుల్గా రావడం వల్లే ఇంతమంది వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే పాపం మరి వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల కార్యక్రమానికి పూర్తిగా సమయం కేటాయించలేకపోయారు. అయినప్పటికీ వారందరికీ కూడా మా అన్నగారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మా అన్నగారైతే మీ అందరి మాటలు బట్టి ఎక్కడ కూడా ఆయన పట్ల, ఆయన వృత్తి నిర్వహణ పట్ల, వ్యక్తిగత జీవితం అంటే నేను చెప్తాను, కానీ వృత్తిపరంగా మీ అందరితో మీరు పంచుకున్న అనుభవాలు, ప్రేమలు, ఆప్యాయతలు చూస్తుంటే తప్పకుండా మా అన్న వృత్తి పట్ల సక్సెస్ అయినట్టే నేను భావిస్తున్నాను. అదేవిధంగా చాలామంది అన్నారు ప్రకాశం సార్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. నిజంగా కూడా ఆయన పైకి కనిపించినంత నవ్వు ఆయన జీవితంలో లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లా ప్రకాశం సార్కు జీవితం ఆయన గురించి తెలిసిన వాళ్ళల్లా మా అక్కలు ఉన్నారు, మా బావ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఆయన గురించి నాకు తెలిసినంత వాళ్ళు కోరుకోలేదు. నిజంగా ఆయన అంత నవ్వుతూ ఉంటాడు, కానీ ఆయన లోపల పెద్ద మండుతున్న అగ్గి కూడా చాలా బాధ. కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక్కసారి కూడా ఆయన ఆ బాధను బయట కనిపించదు. నేను ఎంత సన్నిహితుని, ఆయన నాకు 1.5 సంవత్సరాలు డిఫరెన్స్ అయినప్పటికీ నాకు కూడా అర్థం కాదు ఆయన విషయం. మరి అంత సంతోషంగా ఆయనకు మరి ఈ రోజు నాడు ఇక్కడికి సన్మానం పొందుతుందంటే ఆయనకు జీవితంలో నేను చిన్నప్పుడు మేము 82-83 స్కూల్లో చదువుతున్నాం. మా అన్న మేము ఆ కాలంలోనే మా అన్న నేను మెడల గొలుసు స్కూల్ పోయినాం సార్. మేము అంత సంపన్నం. మధ్యలో మాకు ఇబ్బందులు వచ్చినాయి. మా అన్న చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయనకు దేవుడు ఒక మంచి అవకాశం కల్పించింది ఏంటంటే ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని కూడా ఆయన మంచి నిబద్ధతతో కల్పించిన ఉద్యోగాన్ని మంచి నిర్వర్తించుడు. మా అన్నగారికి జీవితంలో మంచి కలిసి వచ్చిందంటే నాకు తెలిసి ఒక ఉద్యోగం. ఇంకొకరికి మా అన్నగారు గొప్ప విషయం ఏంటంటే మా అన్నగారు నేను చిన్నోడిని, ఇప్పటికీ నేను రోజు 4 టాబ్లెట్లు వేసుకున్నాను. మా అన్నగారు ఇంతవరకు టాబ్లెట్ కూడా వేసుకున్నాను. ఇంత ఆరోగ్యం ఇప్పటి వరకు ఆయన దూరం లేదు.
జ్వరం వస్తే కూడా పోలీసు అంత ఆరోగ్యంగా ఉంది. నిజంగా ఆయనకున్న బాధలకు చాలా రోగాలు రావు ఆరోగ్యపరంగా. మానసికంగా అయితే ఆయనున్న పరిస్థితుల్లో నాలుగనేది ఎప్పుడో సూసైడ్ చేసుకుంటారు. కానీ అవన్నీ అధిగమించి ఆయన ఈరోజు నాడు ఇక్కడ మనందరికీ నిజంగా ప్రకాశం సార్ వన్ వర్డ్లో చెప్పాలంటే ఆయన కోసమైనా బతకడు, మంది కోసమే బతకడు. ఎప్పుడు ఒక కారణం చూడండి, వినోదంగా పంచాయతీ పోతాడు. నేను దాదాపుగా 25 ఏళ్ళు సర్పంచ్ గారు. నేను మా ఊరి మేజర్ గ్రామ పంచాయతీ రంగంపేట ఉంటుంది. నేను 25 ఏళ్ళు సర్పంచ్. చుట్టుపక్కల 10-20 గ్రామాలకు నేను పంచాయతీ చేస్తాను. ఎంపీపీని జెడ్పీటీసీని చాలా పోస్టులు చేస్తాను. కానీ నా వ్యక్తిగత జీవితానికి ఆయన పంచాయతీ జర పోకడ ఎక్కువ కనుక నా పిల్లల్ని ఎప్పటి కొట్లాడుతూ ఉంటాం. ఆమె ఎంపీ ఏం చేస్తాం మరి కదా, తప్పదు కదా, వస్తుంటే ఆయనే పంచాయతీ చెప్తుంటాను. కల్పించుకొని మరి మా అన్న లేకపోతే మేము ఇద్దరం విడిపోయే అవకాశాలు కూడా ఉంది. మళ్ళీ నాకు ఒక నా పెళ్ళప్పుడు కూడా జర నేను అప్పటికి ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చేసిన తీసుమార్క్ భావనలో ఉండేవాళ్ళు. అప్పట్లో జర ఏ పిల్లలు చూసినా రిజెక్ట్. మొన్న మొండికేసి ఇప్పుడు నా భార్య ఇక్కడికి వచ్చింది. వాడు అట్లనే నేను ఒప్పుకోకపోయినా సాయం చేసి పెళ్లి చేసి సాఫీగా సంసారం కూడా చేస్తుంది. మళ్ళీ పెళ్లి కూడా 5 రోజులలో వస్తే నిజంగా ఇక్కడ చాలామంది నాకన్నా పెద్దలు గొప్పలు చాలామంది నన్ను నేను ప్రౌడ్గా చెప్పట్లేదు. సారి మొన్నగా 5 రోజుల లోపల అప్పట్లో ఒక 25 ఏళ్ల క్రితం బ్రహ్మాండమైన పెళ్లి చేసింది. అది నాకు తెలిసి ఇక్కడ రోజులు మా చుట్టుపక్కల గ్రామాలు మంచి మంచి రెడ్డిలు పల్లెలు ఉన్నాం. కానీ నా అంత పెద్ద పెళ్లి ఎవరిది కాలేదు. ఇప్పుడు మన 5 రోజుల్లో నా పెళ్లి చిన్నంత ఊపిపోతుంది. అది సింగి వేరే చేసింది. మన ఇక మా బంధువులలో కూడా మన ఏ ఇబ్బంది వచ్చినా ప్రభు చూడ ఏదైనా పెళ్లి కానీ ఏదైనా కార్యక్రమం ఉంది అనుకోండి, మా అన్న వచ్చేంత వరకు అందరం ఆదరబాదర. ఆయన వచ్చింది అనుకోండి, ఆయన ప్రకాశాన్ని వచ్చిన ఏమవసరం లేదు. నీళ్లు కానీ ఊళ్ళల్లో స్లిప్ అంటే మోటార్లు అవన్నీ ఉంది. అప్పుడు ఆయన ఏముంటే నీళ్లు చేయడము ఆ పనులు అవన్నీ ఆయన చూసుకున్నాం. అంత మా కుటుంబం అంత ఇదిగా ఉండేది. మాకే కాదు, స్నేహితులకు కానీ ఎవరికి కానీ బంధువులకు కానీ ఆపద వచ్చిందంటే ప్రకాశం సార్ విలువకుండా వస్తారు, తిట్లు పడతాడు, అన్నీ అవుతాడు. ఇక మరి రిటైర్మెంట్ అయినాక చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పటిదాకా గడిపే జీవితం ఉంటుంది, రేపటి నుండి గడిపే జీవితం విభిన్నంగా ఉంటుంది. కానీ ప్రకాశం సార్ విషయం నాకు అంత ఏం లేదు. ఆయన సామాజికంగా ఎప్పటికీ అందరితో ఒక కలుపుకోవడం. ఆయనకి స్కూల్ ఉన్నంత వరకు స్కూల్, తర్వాత మాత్రం పూర్తిగా కుటుంబాన్ని కాదని సమాజానికి కలుపుకోలేదు. అక్కడ చాలామంది పెళ్ళిళ్ళు కుదర్చడం లోపల ఏదన్నా కార్యక్రమాలు ఉంటే కూడా పెళ్ళిళ్ళు కూడా చాలా చేసింది. నాకు తెలిసి 100 మంది పెళ్ళిళ్ళు చేసింది. అంటే సంబంధం కలపడం మామూలు విషయం కాదు, మీకు తెలియదు. కానీ ఒక సంబంధం కలపాలంటే చాలా కష్టం. ఆడు బట్టలు కొంటప్పుడు రమ్మంటాడు, ఎంగేజ్మెంట్ చాలా 20 సార్లు రమ్మంటాడు ఒక పెళ్లి కుదర. అవన్నీ ఓపికగా చేసినటువంటి వ్యక్తి ప్రకాశం సార్ గారు. నిజంగా ఇన్ని రోజుల దాకా ఆయన సమాజానికి ఉపయోగపడ్డాడు. మరి ఇప్పుడు కూడా అదేవిధంగా ఆయన పెద్ద కష్టం కాదు. గుడికి చాలామంది వృత్తిలో భాగంగా టీచర్కి కన్ఫైన్ అయిన వాళ్ళు ఉంటారు. అటువంటి కొంచెం ఇబ్బంది అవుతారు కొత్త జీవితానికి అలవాటు పడడానికి. ఇకపోతే ఆయనకు ఆర్థికంగా ఎట్లాగో ఇబ్బంది ఉంది. సరే ప్రభుత్వాలు కొన్ని రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అంత పూర్తి ఇబ్బంది ఏమీ లేదు. ఆయనకు ఆరోగ్యం బాగుంది, ఆనందం బాగుంది. ఒక ఆనందం కూడా ఆయన పట్టించుకో, ఆయన బాధ ఉన్నా కంటే సంతోషం ఉన్నా కంటే బయట మాత్రం కనపడదు. కాబట్టి ఆయన మేము మీరు ఎన్ని రోజులు మా అన్నం చాలా చాలా జాగ్రత్తగా కాపాడారు. ఆయన పల్లి సమాచార విద్యా వ్యవస్థలు బంగారం లాగా మీరు తిరిగి మా అన్నగారిని అప్పగిస్తున్నారు. మేము కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉందని అనుకోవట్లేదు. మా దృష్టిలో ఏంటంటే ఆయనే మమ్మల్ని కాపాడుతారు, ఆయనే మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మా కుటుంబాల పట్ల, మా పిల్లల పట్ల ఆయన దృష్టిలో ఆయన పిల్లలు వేరు, మా పిల్లలు వేరు, మేము వేరని ఎప్పుడు భావించరు ఆయన. మరి అలాంటి వ్యక్తి మీ నుండి మాకు వస్తున్నాడు. తప్పకుండా మీరెంత జాగ్రత్తగా మా అన్నం చూసుకున్నారో ఇక ముందు మేము కూడా మీ అంత గొప్పగా మీ అంత ప్రేమను పంచలేకపోయినప్పటికీ తప్పకుండా మీ మార్గదర్శకం మీరు చేసిన విధానం తప్పకుండా మా అన్నగారిని మేము చూసుకుంటాం.
మరి ఇంతటి మంచి కార్యక్రమాన్ని చిన్న స్కూల్ అయినప్పటికీ అందరూ అనుకున్నట్టుగా ఇది మామూలు విషయం కాదు. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి స్థానిక ఉపాధ్యాయ బృందం మరియు ఇందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కూడా మన్నగారి తరఫున బంధువర్గం తరఫున మీ అందరికీ కూడా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో రిటైర్మెంట్ బాధాకరమైన ఫంక్షన్ అయినప్పటికీ ఇంత మంచి కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తున్న విజయ్ సార్ గారు మరియు తెలుగు సార్ గారు వేదికపై ఉన్న ఉపాధ్యాయులు మరియు వివిధ పాఠశాల ఉపాధ్యాయ మిత్రులు మరియు సార్ గారి బంధువులు విద్యార్థులు మరియు విరమణ చేస్తున్న ప్రకాశం సార్ దంపతులు అందరికీ నమస్కారం. పదవి విరమణ అనేది ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి తప్పని పరిస్థితి. మరి సార్ గారు అతి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో చేరి 27 సంవత్సరాల కాలం పాటు విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ తన జ్ఞానాన్ని అందించి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయిలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఒక మార్గదర్శిగా ఉండి నిచ్చెనగా ఉండి వాళ్ళను పై స్థానాల్లో చేర్చడానికి ఎంతో కృషి చేశారు. మరి ఉద్యోగికి తాను అంకిత భావంతో పనిచేస్తేనే అతనికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. సార్ గారు వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసేవారు. సార్తో మేము 8 సంవత్సరాలు కలిసి ఒకే పాఠశాలలో పనిచేయడం జరిగింది శంకరపేట మండలంలో. అంతకుముందు సారు ఇంచుమించు 10-15 సంవత్సరాలు అక్కడనే సర్వీసు పూర్తి చేసుకున్నారు. కనుక చాలా అనుభవంగా ఉంది. ఏ విషయంలో అయినా కానీ నాకెందుకులే అనుకోకుండా ముందుకు వచ్చేసి అది చేసిన దాకా వదిలిపెట్టేది తత్వం కాదు సార్. అది ఎంత హార్డ్ వర్క్ ఉన్నా సరే చేద్దాం, ముందు పోదాం, అదెంత పని సార్ ఇదెంత పని సార్ మనం ఎందుకులే అని ఊరుకున్నా మనం ఊరుకోలే అట్లా అటువంటి తత్వం ఏదేంట్లైనా చురుకుగా పాల్గొన్నాడు. అందుకే నేను ఇంకా వేరే మీటింగ్స్ ఉన్నా కానీ పెట్టి ఈ ప్రోగ్రాంకి రావాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. మేము కలిసి పనిచేసినప్పుడు అన్ని విధాలుగా సహకరించి ఒక విలేజ్లో ఒక రూమ్ను కూడా కట్టడం జరిగింది. దానికి నీళ్లు పట్టడం అక్కడ మాకు మొత్తం ఆ ఊరు వాళ్ళే అనుకుంటారు. ఇప్పటికి కూడా జ్ఞాపకం చేస్తారు సార్. 10 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నా కానీ ప్రకాశం సార్ ఎక్కడ విలేజ్ చేస్తారు. నాకు పక్క విలేజే మాకు ప్రతిరోజు కలుసుకుంటారు. రోజు ఒక రోజు ఇద్దరైనా జ్ఞాపకం. అట్లా సార్ యొక్క కృషి ఎంతో అక్కడ ఇవ్వడం జరిగింది. మరి చాలా ఉంది నాకు చెప్పాలంటే. ఒక కుటుంబ సభ్యులాగా మా ఇంటి దగ్గర కూడా రాత్రి 7-8 గంటల దాకా కూడా ఉండే తత్వం సార్. ఏదైనా వర్క్ ఉన్నదా అంటే అటువంటి అనుబంధం మాతో కలిసి ఉన్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మీరు అప్పుడు ఇచ్చిన మాకు ప్రోద్బలం నాకు కూడా మంచి పేరు రావడం జరిగింది. మరి సార్ గారికి శేష జీవితం వారి కుటుంబ సభ్యులకు సార్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆనందంగా శేష జీవితం గడిపేటట్లు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సార్కు 10,000 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తున్న విజయ్ సార్ గారు మరియు తెలుగు సార్ గారు వేదికపై ఉన్న ఉపాధ్యాయులు మరియు వివిధ పాఠశాల ఉపాధ్యాయ మిత్రులు మరియు సార్ గారి బంధువులు విద్యార్థులు
మరియు విరమణ చేస్తున్న ప్రకాశం సార్ దంపతులు అందరికీ నమస్కారం. పదవి విరమణ అనేది ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి తప్పని పరిస్థితి. మరి సార్ గారు అతి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో చేరి 27 సంవత్సరాల కాలం పాటు విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ తన జ్ఞానాన్ని అందించి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయిలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఒక మార్గదర్శిగా ఉండి నిచ్చెనగా ఉండి వాళ్ళను పై స్థానాల్లో చేర్చడానికి ఎంతో కృషి చేశారు. మరి ఉద్యోగికి తాను అంకిత భావంతో పనిచేస్తేనే అతనికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. సార్ గారు వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసేవారు. సార్తో మేము 8 సంవత్సరాలు కలిసి ఒకే పాఠశాలలో పనిచేయడం జరిగింది శంకరంపేట మండలంలో. అంతకుముందు సార్ ఇంచుమించు 10-15 సంవత్సరాలు అక్కడనే సర్వీసు పూర్తి చేసుకున్నారు. కనుక చాలా అనుభవంగా ఉంది. ఏ విషయంలో కానీ నాకెందుకులే అనుకోకుండా ముందుకు వచ్చేసి అది చేసిన దాకా వదిలిపెట్టేది తత్వం కాదు సార్. అది ఎంత హార్డ్ వర్క్ ఉన్నా సరే చేద్దాం, ముందు పోదాం, అదెంత పని సార్ ఇదెంత పని సార్ మనం ఎందుకులే అని ఊరుకున్నా మనం ఊరుకోలే అంటారు. అట్లా అటువంటి తత్వం ఏదేంట్లైనా చురుకుగా పాల్గొన్నాడు. అందుకే నేను ఇంకా వేరే మీటింగ్స్ ఉన్నా కానీ పెట్టి ఈ ప్రోగ్రాంకి రావాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది. మేము కలిసి పనిచేసినప్పుడు అన్ని విధాలుగా సహకరించి ఒక విలేజ్లో ఒక రూమ్ను కూడా కట్టడం జరిగింది. దానికి నీళ్లు పట్టడం అక్కడ మాకు మొత్తం ఆ ఊరు వాళ్ళే అనుకుంటారు. ఇప్పటికి కూడా జ్ఞాపకం చేస్తారు సార్. 10 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నా కానీ ప్రకాశం సార్ ఎక్కడ విలేజ్ చేస్తున్నారు, పక్క విలేజే మాకు. ప్రతిరోజు కలుసుకుంటారు, రోజు ఒకరోజు ఇక్కడైనా జ్ఞాపకం చేస్తారు. అట్లా సార్ యొక్క కృషి ఎంతో అక్కడ ఇవ్వడం జరిగింది. మరి చాలా ఉంది నాకు చెప్పాలంటే. ఒక కుటుంబ సభ్యులాగా మా ఇంటి దగ్గర కూడా రాత్రి 7-8 గంటల దాకా కూడా ఉండే తత్వం సార్. ఏదైనా వర్క్ ఉన్నది అటువంటి అనుబంధం మాతో కలిసి ఉన్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మీరు అప్పుడు ఇచ్చిన మాకు ప్రోద్బలం నాకు కూడా మంచి పేరు రావడం జరిగింది. మరి సార్ గారికి శేష జీవితం వారి కుటుంబ సభ్యులకు సార్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆనందంగా శేష జీవితం గడిపేటట్లు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సార్కు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరియు పీజీ హెడ్ మాస్టర్స్, ప్రముఖులు, సీనియర్ సిటిజన్స్, ఉపాధ్యాయ మిత్రులు మరియు పిల్లలు, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ప్రవేశించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇంతకుముందు మన మిత్రులు చాలామంది మాట్లాడుతూ ప్రకాశం సార్ గురించి చెప్పడం జరిగింది. ఉపాధ్యాయ విద్యారంగ చరిత్రను రంగరిస్తూ అంతరంగాలను వెల్లడిస్తూ అనుభవాలను వల్లివేస్తూ అనర్గళంగా సాగినటువంటి శ్రీ మా పెద్దలకు మరోసారి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. సుఖస్వానంతరం దుఃఖం, దుఃఖస్వానంతరం సుఖాన్నిచ్చ. ఆ సుఖము దుఃఖము అనేటి సైకిల్ చైన్ ఎట్లా తిరుగుతుంటుందో ఆ విధంగా తిరుగుతుంటుందని ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ చెప్పారు. బాధ అవుతుంది, రిటైర్మెంట్ ఫంక్షన్లో కూడా సార్ రేపటి నుంచి దూరం అవుతారని మన మిత్రులు చాలామంది మాట్లాడారు. వాస్తవమే. సరే, ఇన్ని రోజులు సర్వీస్ చేసిండు కాబట్టి రేపటి నుంచి స్కూల్కు రావడం లేదు, పిల్లలకు దూరం అయిందని వాస్తవ పరిస్థితులను మిత్రులు చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది. కాబట్టి కర్త కర్మ క్రియ అయినటువంటి మన ఉద్యోగ విరమణ అభినందన సభ శ్రీ ఎస్ ప్రకాశం సార్ గారు చేసినటువంటి సేవలను నేను చెప్పే కంటే కూడా ఇంతకుముందు చెప్పిన మిత్రులే చాలా చక్కగా చెప్పారు. వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి అనుభవం ఎక్కువ. నేను కొండాపూర్ నుంచి దూరం నుంచి వచ్చిన కాబట్టి వాళ్ళంతా చెప్పకపోయినా ఎంతో కొంత చెప్పాలని పిలిచారు కాబట్టి చెప్పదలుచుకున్నాను. ఒక సంఘటన సార్, చిన్న సంఘటన ఏమిటంటే పెద్ద శంకరంపేట లోపల ఎలక్షన్ డ్యూటీలు అవుతున్నాయి. ఆ ఎలక్షన్ గొడవల్లో ఒక ఎంఈఓని కొట్టిన తర్వాత లీడర్లకు భయపడి
ఎంఈఓ ఎవరు కూడా దగ్గరికి రానియవచ్చు. అంటే నైట్ అక్కడ ఉండాలంటే ఆయన హైదరాబాద్ ఎదురుతుంది. ఎవరి దగ్గర ఉండాలంటే భయపట్టి, లీడర్లకు భయపట్టి ఎవరు కూడా రూముకు రానియకపోతే అప్పుడు ప్రకాశం సార్ ధైర్యంతో ఎంఈఓని నిలబెచ్చుకొని నైట్కి ఇంట్లో ఉంచుకున్నాడు. వాళ్ళందరూ లీడర్లు వచ్చి సార్లు భయపెట్టారు. ఎవరు ఉంచుకోలేదు. ఇంత పెద్ద మండల సింగంపేటలో నువ్వు సార్ని ఎట్లా ఉంచుకుంటావని అడిగింది. ఫోన్ చేస్తే నేను సార్ దగ్గర పోయిగా. మరి అందరు వద్దంటే సార్ ఎక్కడ పోవాలి, అందరు వద్దంటే ఎంఈఓ ఎక్కడ పోవాలి. అంటే ఆయన ధైర్యవంతుడు అనడానికి, అంటే టీచర్కు ధైర్యం కూడా ఉండాలి. అంటే మనకు నాలెడ్జ్ ఉంటే సరిపోదు, పెద్ద నాలెడ్జ్ ఉన్నది ఎక్స్ప్రెస్ చేసే శక్తి కూడా ఉండాలి. ఎక్స్ప్రెస్ చేస్తే పిల్లలకు అర్థమవుతుంది. నీ లోపల ఎంతైనా ఉండొచ్చు. సైంటిస్టులకు చాలా మేధావులు ఉంటారు, అపారమైనటువంటి జ్ఞానం ఉంటుంది. కానీ ఆ జ్ఞానాన్ని పిల్లలకు అందిస్తేనే వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఈ పిల్లలు ఏమైతారు, రేపు మీరు ఈ రోజు ఉన్న ఇంత వాళ్ళు రేపు అవుతారు సారంత వాళ్ళు. మీరందరూ అక్కడ కూర్చున్నారు కదా, లేదు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇప్పుడు టీచర్లు మాట్లాడడం లేదా, రేపు ఇక్కడ కూర్చుంటారు. అంటే మీరు భారత పౌరులు. అంటే దేశం అభివృద్ధి చెందాలంటే, దేశం ముందడుగు వేయాలంటే చదువుకున్నటువంటి వ్యక్తి దేశానికి శక్తి. అంటే చదువుకోని వాళ్ళు ఉంటే ఏమైపోతుంది, దేశ అంధకారం ఊరిపోతుంది. మరి చదువుకుంటే విజ్ఞానంతో ఏమైపోతుంది, ఈ ప్రపంచానికి మనం ఒక వెలుగును అందించచ్చు. పూర్వకాలం నుంచి కూడా భారతదేశంలో ఒక జ్ఞాన భిక్ష పెడుతుంది. దేశమంతా చీకటితో తల్లడిల్లిపోతున్నప్పుడు, అంటే ప్రపంచమంతా చీకటిమయమై ఉన్నప్పుడు, ప్రపంచమంతా కూడా మృగపాయమై ఉన్నప్పుడు, చీకటి వెలుగులు లేనప్పుడు, పూర్వకాలంలో కూడా లోకమంతా చీకటితో తల్లడిల్లిపోతున్నప్పుడు, నాగరికత లేఖనరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెలికితీసి జ్ఞాన భిక్ష పెట్టినావు. అందుకే నీవు జగత్ గురువే ఓయమ్మ నీవు. జయం జయం భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవరే ఓయమ్మ నీకు. నువ్వు నేను టీచర్లు మనం అందరం కూడా నాట్ పర్మనెంట్. ద సన్ ఈజ్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. పర్మనెంట్ సూర్యుడు చంద్రుడు. ఇక్కడ దేశం కూడా పర్మనెంటే. నువ్వు ఉన్నా లేకపోయినా వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది, వ్యవస్థ కంటే దేశం గొప్పది, దేశం కంటే కూడా దేశభక్తి గొప్పది అని ప్రకాశం సార్ గారు ఈ విద్యార్థులకు నేర్పంగా నా కన్నారా చూసిన కాబట్టి ఈ సందర్భంగా సార్నే ఇవ్వడాలి కదా, వేరే వాళ్ళకి ఎట్లా వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ అభినందన సభ, ఇక ఎంఏ గారితో కూడా నాకు అనుబంధం ఉంది. సార్ కూడా పాపం వాళ్ళిద్దరు జాంజిగిరిలు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు మీరిద్దరు ఎట్లా జాంజిగిరిలో కూర్చున్న వాళ్ళు, వీళ్ళు కూడా జాంజిగిరి. అంటే మనిషికి మనిషి తోడుండి ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసే గుణం ఉండాలి. టీచర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. నువ్వు చదువుకున్న తర్వాత కష్టాల్లో ఉన్న వ్యక్తికి నీకు సాయం చేసే శక్తి లేకపోవచ్చు, కానీ సాయం చేసే మాటకారితనం, నువ్వు ఒక మాట సాయం చేస్తే అది కొండంత బలాన్ని ఇస్తుంది వ్యవస్థలో పడ్డ ఏ వ్యక్తికైనా. అందుకనే పిల్లలందరూ కూడా సార్థకమైనటువంటి మంచి లక్షణాలను నేర్చుకొని మీరు కూడా సార్వల గొప్ప వాళ్ళయి మీ అమ్మ నాన్నకు, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి మీరు కూడా రేపటి తరం లోపల ఒక వెలుగు వెలిగితే మీరే వారధులు. ఈ భారతమ్మ గొప్పగా కావాలంటే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వారధులు మీరు, సారథులు మీరే. తయారు చేయవలసింది ఉపాధ్యాయ లోకం. అక్కడ కావాలి కావచ్చు, ఇక్కడ కావచ్చు. వారధులు సారథులు చందమయ్యో ఒలా చందమయ్యా. భావి పోరాటానికి అంటే భవిష్యత్తులో జరిగే పోరాటాలు. ఏం పోరాటం చేస్తాము, అనేక సమస్యలు ఉంటాయి. నిరుద్యోగం కావచ్చు, వాయు కాలుష్యం కావచ్చు. ఆ సమస్యలకు చదువు అనేది ఒక పరిష్కార మార్గం చూపాలి. ఆ విధంగా సమస్యకు పరిష్కార మార్గం చూపినప్పుడు ఆ చదువు సార్థకత అనేది ఉంటుంది. కాబట్టి వ్యక్తి కూడా అంతే, క్రమశిక్షణతో చదువుకొని ఒక సార్థకత ఉంటేనే ఆ చదువుకు అతను గొప్పవాడైతాడు, దేశానికి ఎంతో కొంత సేవ చేసిన వ్యక్తి అవుతాడు. నీలోపట అనేక శక్తులు ఉంటాయి, వాటిని వెలికిరిస్తాం. ఎవరు? ఉపాధ్యాయ లోకం. నువ్వు ఊరికనే ముచ్చోకు, ఒకే చోట ముచ్చోకు, పరిగెత్తు. కాదు అంటే నడుచుకుంటూ వెళ్ళు. అది సాధ్యం కాకపోతే ప్రాకుతువో, అంతేగాని ఒకే చోట మాత్రం ఉండకు. ఎందుకు? దాహానికే తప్ప, దేహానికే తప్ప, దాహానికి పనికిరాని ఆ సముద్రపు జలతాలు ఎగిసి ఎగిసి పడుతుంటే నీలోనే సమస్త శక్తులు ఉన్నాయి విద్యార్థి లోపల. నువ్వు దేన్నైనా సాధించగలవు. అదే కదా రైజ్ అంటే యు రీచ్ యువర్ గోల్. విశ్రమించబోకురో విద్యార్థి, విజయము మనదేను రో విద్యార్థి. విశ్రమించబోకురో విద్యార్థి, విజయము మనదేను రో విద్యార్థి. విశ్రమించకుంటే శ్రమించాలి, కష్టపడాలి. కష్టపడితే నువ్వు ఆ ఫలితాన్ని అనుభవించి ఇక్కడ రేపటి తరం లోపల
ఒక టీచర్ అవుతావు, డాక్టర్ అవుతావు, యాక్టర్ అవుతావు, ఇంకా ఏదైనా రాష్ట్రపతి ప్రాప్తం. ఆ విధంగా అనేక పదవులు అవకాశం రావాలి అంటే మనం అందరం కూడా చదువుకొని సాలకు కావచ్చు, దేశానికి కావచ్చు, గ్రామానికి కావచ్చు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని వస్తే మన జన్మ ధన్యమవుతుందని తెలియజేస్తూ ఇచ్చిన సదావకాశానికి అందరికి కూడా పేరు పేరుగా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జై మాత, భారత్ మాత. భారత మాతకు జై అనరా, భగవిదాతకు జై అనరా. రమణ సారు ఇంతకుముందు చేసింది కదా, 6 నెలల పరిచయం. నాకు కూడా 6 నెలల పరిచయమే. క్లాస్మేట్ లాగా మాకు కార్మేటే సార్. అయితే ఇక నాకు తెలిసినటువంటి ప్రకాశం సారు ఏంటంటే, పిల్లలు ఒక్క నిమిషం సార్ గురించి చెప్తున్నా. మీ సార్ గురించి చెప్తున్నాను. సమయ పాలన లోపల దిట్ట సార్. స్కూల్కి పంక్చువాలిటీకి మరో పేరు ప్రకాష్ సార్. మేము కరెక్ట్గా మల్కాపూర్ చింతల లోపల 8 గంటలకు స్టార్ట్ అవుతాం. సారు 10 నిమిషాల దాకా 8కి బండి తీసుకొని వచ్చి అక్కడ ఉంటాడు. సమయ పాలనలో దిట్ట. ఇక తర్వాత అందరికీ భోజనాలు ఘనంగా పెట్టడంలో ప్రవీణుడు. ఆయన మాట్లాడుతుంటేనే తెలుస్తుంది అనమాట. ఎంఏ సార్ వచ్చింది అనుకోండి, ఈరోజు ఎంఏ సార్ వస్తున్నానంటే ఆయనకి తినబెట్టి పంపించాలి. ఖచ్చితంగా చవలసిన చికెన్ తీసుకుంటుండే. ఇక్కడ ఆయన ఎవరు సార్, అయినా మీ పీటీఎస్తో వండిస్తుండే, తినిపిస్తుండే. అంటే అతనికి భోజనాలు మంచిగా పెట్టించేటువంటి ఒక అలవాటు. పిల్లలందరికీ చాలా ప్రియమైన వాడు. ఆయనకు ఖమ్మంపల్లి చౌరస్తా, మునిపల్లి చౌరస్తా దగ్గరనే పిల్లలు సార్ వస్తుందా లేదా అనేటువంటిది కూడా చూసే పిల్లలు అక్కడ ఉన్నారు. అంత ప్రియమైన వాడు. ఇక అందరి తల్లో నాలుకలుగా ఉంటాడు. జీవితాన్ని అన్ని కోణాల నుంచి చూశాడు. సమాజాన్ని అతి దగ్గరగా తరచి చూసినాడు. బతుకు పోరాటంలో ఎత్తుపల్లాలను చూసినాడు. జీవన సమరంలో ఎదురయ్యేటువంటి సమస్యల పరిష్కారం కూడా చూపుతాడు. నేను ఆయన లోపల చూసిన పంచాయతీలు నింపుతుంటాడు. కరెక్ట్ సార్. ఇప్పుడు ఎక్కడన్నా ఆల్మోగల్ మధ్యలో ఏదైనా వచ్చింది అనుకోండి, ఈయనకి పిలువకుండా పోతాడు. వాళ్ళు తిడితే తిట్టించుకుంటాడు. అంటే ఎట్లయినా మధ్యవర్తిగా పోయిన వాళ్ళకు ఖచ్చితంగా అక్షింతలు పడతాయి. ఆ అక్షింతలు వేసుకొని 4 సార్లు తెల్లగా అయిపోయింది, నున్నగా అయిపోయింది. అయితే నిజంగా ఆయన ఒక సైకాలజిస్ట్. మొదలే రాఘవ్ సార్, తన మిత్రుడు రాఘవ్ సార్ గురించి చెప్పిండు. సారు చాలా క్రైసిస్ లో ఉండే కూడా ఒక్కరోజు రాత్రి లోపల సమస్య పరిష్కారం అంటే అయ్యేటట్టు చేసిండు. ప్రకాష్ సార్ నిజంగా అన్ని లక్షణాలు ఉన్నాయి. అతను ఒక సైకాలజిస్ట్ గాని భావించవచ్చు. ఇక సార్ ఇప్పటిదాకా ఉన్నట్లు జీవితం ఉండకపోవచ్చు. ఇప్పటిదాకా మన ఇండిపెండెన్స్ చెప్పిండు కదా, ఇప్పటిదాకా గౌరవించిన వాళ్ళే అవమానించవచ్చు, అవకాశాలు ఉంటాయి, అనుమానించవచ్చు, సందేహించవచ్చు, అన్ని చీత్కారాలు ఉంటాయి, సత్కారాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా మీరు భయపడరు, మీరు వాటన్నిటికీ కూడా ఉండాలి. మరి మీకు సూట్ అయ్యేటట్టే చంద్రబోస్ గారు ఒక పాట రాశారు. ఆ పాటను మీకు సూట్ అవుతుందని అనుకుంటున్నాను. అవమానాలే ఆభరణాలు, అవమానాలను ఆభరణాలుగా తీసుకోవాలి. అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారే లోకంలో, ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి. ఎవరిని అనుకున్న నువ్వుండే రాజాన, రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా
నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే, ఊట నీదే, పైరు నీదే, నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితే జల్లులు కురిసేది, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతే పిందెలు కాసేది, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజు నువ్వే, మంత్రి నువ్వే, బంటు నువ్వే, సైన్యం నువ్వే, నీ రాజ్యంలో నువ్వే సార్ అన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. నా బంధుగణానికి మరియు మా వియ్యప్పుడు హాస్పిటల్ వేంకుడి గారికి మరియు మా బావ జోగన గారికి మరియు నన్ను ఎంతో ఆత్మనించి వచ్చినటువంటి ప్రభాకర్ సార్ గారు, వారికి ముఖాలు చిప్పకు ఆపరేషన్ అయింది. కనీసం ఒక 3-4 నెలల నుంచి ఆయన ఇంట్లో ఉంటున్నాడు. మొన్న మా పద్మావతి టీచర్ ప్రోగ్రామ్కి వచ్చాడు సారు, ఈరోజు నా కార్యక్రమానికి వచ్చాడు. ఆయన 3 నెలల వచ్చినా ఇంటి నుంచి అసలు లేస్తాడు పాపం ఆయన. మా పద్మావతి మేడం కూడా అంతే, నా మీద అభిమానంతో ఇక్కడ రావడం నాకు చాలా సంతోషం. మా పాఠశాల మేము ఇంతకుముందు ఉత్తూరు పాఠశాల పనిచేసిన మేము వాళ్ళతో చాలా పరిచయం ఉన్నాము. ఒక 8 years పనిచేసింది మా దగ్గర. పనిచేసినప్పుడు మేము రోజు ఒకటే బండి మీద పోతుంటుంది. వెళ్ళేటప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ నాన్న చాలా శివయ్య సార్ అని చెప్పి వాళ్ళ నాన్న అనమాట. సార్ కూడా రిటైర్డ్ టీచర్ అయినా. వాళ్ళ ఇంటికి ఎవరు రాని, చాయనం తాగాలి, టిఫిన్ అన్న చేయాలి, భోజనం అని చేయాలి, లీడ్ అన్న కనీసం వాళ్ళు ఆ ఇంటికి పోతే పుట్టిగా పంపించిన తీరం నేను ఎన్నో సందర్భాలు చూడలేను. నేను కనీసం వాళ్ళు ఇంకొక 200 సార్లు నేను భోజనం చేయొచ్చు, నేను చాయ్ తాగొచ్చు, కనీసం టిఫిన్ చేయొచ్చు. అప్పుడు నేను కొద్ది రోజులు ఒక్కనే ఉంటుంటే అక్కడ మా భార్య సంగాయిట్ ఉంటుండే, పిల్లల చదువు కోసం అని సంగాయిట్ ఉంటుండే. నేను సార్ దగ్గర పోతే నాకే స్థితి అనిపిస్తుండే, కానీ వాళ్ళు ఏమో సంతోషంగా వాళ్ళు చేస్తుండే అన్నమాట. నా ఉద్యోగ జీవితంలో కూడా ముఖ్యంగా ఈ జీవితానికి రావడానికి సహకరించిన మా బావగారు వెంకటేశం, మా చెల్లెలు ఇంద్ర, నాకు జీవితానికి సహకరించిన వాళ్ళు మా బావగారు. నాకు ముఖ్యంగా నాకు డబ్బులు లేని సమయంలో కూడా నాకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ఇంట నన్ను చిన్న పిల్లలు ఉంచుకున్నట్టుగా ఒక 50 రోజులు ఉంచుకొని వాళ్ళు భోజనం పెట్టారు. మా పెద్దబాబు కూడా మా తమ్ముడికి, మా అన్నకు వాళ్ళు చేశారు. మా పెద్దబాబునేమో మా తమ్మునికి, అన్నకు, నాకేమో మా చిన్నబావ మరీ శ్రద్ధ తీసుకొని నా ఫీజు కట్టి, చిన్నపిల్లలకి నా ఫీజు కట్టి నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకొని నన్ను ఎంతో ఇది చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు ఆయన ఉంటే ఎంతో సంతోషపడేవాడు. ఆయన సరిగా నాకు ఉన్నాడు కాబట్టి ఆయన మంచిగా ఉండాలని భగవంతుడిని ప్రవర్తిస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ జీవితంలోకి రావడానికి మరీ ముఖ్యంగా మా బావగారే, లేకపోతే నేను టీచర్ వృత్తిలోకి నేను రాకుంటే. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి కూడా ఉన్నాడు, ప్రభాకర్ అని చెప్పేసి, ఒక కామిని ప్రభాకర్ అని చెప్పేసి మా అన్న దోస్తున్నాడు. ఆయన కూడా నాకు డబ్బులు ఇచ్చి నాకు ట్రైనింగ్ చేయించింది. ఆయన ట్రైనింగ్ చెప్పడం వల్ల ఈ వృత్తిలోకి వచ్చి, లేకపోతే నాకు ఇటువంటి ఈ వృత్తిలోకి రావాలని నేను వస్తానని కూడా అనుకోలేదు. నేను ఏదో అనివార్యంగా రావడం జరిగిందన్నమాట. మరీ ముఖ్యంగా మా ఫ్యామిలీలో కూడా మా మరదలు రజనీ గారు కానీ, నాకు మా తమ్ముడు రమేష్ గారు కానీ నన్ను ప్రతిసారి నా జీవితంలో కూడా ఎన్నో సంఘటన జరిగింది. దాని గురించి ఎప్పుడు బాబా ఏం సంగతి అని చెప్పేసి ఒక మరదలు అడగడం కూడా, అందరూ మా కుటుంబ సభ్యులంతా ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నాం మేము. ఏదో భగవంతుడి దయ వల్ల నాకు ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఇక నా కుటుంబం కొద్దిగా డిస్టర్బ్ అవ్వడం వల్ల కొన్ని అవాంతరాలు కూడా జరిగి దాన్ని అధిగమిస్తూ అవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాను. నేను నా ఉద్యోగ జీవితంలో కూడా మా పద్మావతి టీచర్ కానీ, వెంకటేష్ సార్ కానీ, నా తోటి పోలీస్ కానీ ఎప్పుడైతే సందర్భం కూడా అటువంటి సందర్భం రాలేదు. ఎప్పుడో చిన్న కూడా వస్తే కూడా వాటిని క్షమించాలని కోరుతూ, మరీ ముఖ్యంగా ఈ పాఠశాలలో కూడా నాకు ముఖ్యంగా మంచిగా జరిగింది. నాకు అదేంటి ఒకసారి నాకు అర్థమైపోయింది ఏంటంటే, 58 సంవత్సరాలు కావాలనే ఉద్యోగం రీత్యా మనం పదవిలో కావాల్సిందే. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను, నేను ఎంతో యాక్టివ్ ఉండేవాడిని, ఒక పిల్లవాడిలాగానే ఉండేవాడిని. కానీ 50 దాటిన తర్వాత నేను అబ్జర్వ్ చేస్తే ఎంత పిల్లలు సంజేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు కంట్రోల్ అవ్వరు. నేను అనుకుంటే అరే నేనన్నా అయిపోయినా అనుకుని నాన్నకి ఓసం చేస్తున్నాను అనమాట. కానీ ఉద్యోగ రీతి మనం చేయవలసింది చేసినాం. మనము ఈ బీద విద్యార్థులు మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ ముందు మనము
వాళ్ళకు నమస్కారం పెడుతూ వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటూ నా ఉద్యోగ జీవితంలో కూడా ఇక్కడ ఏమైనా సంగతి జరిగాయి కానీ మీరందరూ కూడా క్షమిస్తారని కోరుకుంటూ సారీ మన మేడం కూడా మాట్లాడాలి జేసీ మన అశోక్ కుమార్ సార్ మాట్లాడలేదు కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంది మేడం కూడా మీరందరూ కూడా నన్ను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా పద్మ టీచర్ గారికి వెంకటేశ్వర సార్ గారికి సిద్ధయ్య సార్ గారికి మన వీరన్న గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.